విష్ణుకి ఏ విలువైతే ఉంటుందో వీడికి అంతే ఉంటుంది. వాడికి ఏ ఆస్తిపాస్తులొస్తాయో బాలుకు కూడా అవే వెళ్తాయి. అంటే విష్ణుతో పాటు నా కొడుకు కూడా మీ ఆస్తిలో వాటా ఇస్తారా? నాకు తెలుసు బావా. ఇదిగో మా చెల్లి పాలైతే నువ్వు మేగడా, నువ్వు చిరిగితే వెనకాస్త నెయ్యి అయిపోద్ది. బావా, వాడి మీద మీకున్న ప్రేమ గురించి నాకు తెలీదా? మరి తెలిస్తే ఎందుకండి అలా మాట్లాడడం? అంటే నీకు తెలియాలి కదా, అందుకే అలాగనేసాను. బావా చెల్లెమ్మా, ఇంతకు మించి ఏమీ లేదు, ఉంటాను. అత్తయ్య, మా నాన్న మాటలకి మీరిద్దరూ బాధపడద్దు. లేదు బాలు, మీ నాన్న అన్నారని చెప్పలేదు, మేము అనుకున్నది చెప్పాం. అన్నపూర్ణ, నీలాంటి కోడలు ఇంటికొకరుంటే చాలు, ప్రతి ఇల్లు స్వర్గమైపోతుంది. ఏంటి కొట్టిందా? ఏంటి మగపిల్లాడని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా కొట్టిందా? లెఫ్ట్ సైడ్ కొట్టిందా లేక రైట్ సైడ్ కొట్టిందా? చార్జ్ పెట్టి కొట్టిందని చెప్తుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కొట్టిందా రైట్ సైడ్ కొట్టిందని అటవేంటి బావ నువ్వు? రే బామ్మర్ది, వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి కదా. విష్ణు, నిన్ను కాని కొట్టలేదు కదా? నన్ను కొట్టేంత ధైర్యం తనకెక్కడుంది అంకుల్? అయితే కొట్టింది నీ ఫ్రెండ్నే కదా అని లైట్ తీసుకున్నావు అన్నమాట, అంతే కదా? లేదంటీ. లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తుంది చూస్తుంటే అలాగే ఉంది. నీ ఫ్రెండ్ని కొడితే ఒకటి, నిన్ను కొడితే ఇంకొకటినా? నీ ప్లేస్లో నేనుంటేనా ఆ వేదకి తగిన బుద్ధి చెప్పేదాన్ని. నువ్వు ఆగమ్మా. చూడు విష్ణు, రాజుగారి గుర్రాన్ని గాడిద తన్నిందనుకో, రాజుగారిని తన్నినట్టే. ఇంటి దగ్గరేమో ఆ లలిత మీ అమ్మకు విలువ ఇవ్వట్లేదు, బయటేమో ఈ పిల్ల నిన్ను లెక్కే చేయట్లేదు. అక్కడ మీ అమ్మ, ఇక్కడ నువ్వు, అందరూ భలే భరిస్తున్నారయ్యా. నువ్వు చాలా గ్రేట్ అయ్యా. భరించడం కాదు అంకుల్, మా అమ్మలా భరించడం నా వల్ల అస్సలు కాదు. కీర్తి చెప్పిందే కరెక్ట్. వీడి మీద చేయి చేసుకున్న వెంటనే ఆ వేదాకి తగిన బుద్ధి చెప్పుండాల్సింది. అప్పుడు మిస్ అయితే ఏంటి? ఏమైనా చెయ్యాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు కదా. అబ్బే లేదులేరా బామ్మర్ది, ఎంత కాదనుకున్నా వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా. ఎవరంకుల్ ఒకటే ఫ్యామిలీ? అందరూ ఇదే మాట నన్ను ఎగతాళి చేస్తుంటారు. మీరే నా సపోర్ట్ అనుకుంటుంటే మీరు కూడా ఇదే మాట అంటున్నారు. నిన్ను బాధ పెట్టడం ఆయన ఉద్దేశం కాదు విష్ణు, ఆవేశంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని. ఎందుకొచ్చిన ఆవేశం అంటారేంటి సార్? అరే విష్ణు, ఎట్టి పరిస్థితుల్లోనూ వేదా చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేరా. నీ వల్ల కాదంటే చెప్పు, నేను చూసుకుంటాను. ఓ వెలిగించిన సీమటపాయలాగా అలా టపటపలాడిపోకాయ్యా. మా వాడేమైనా చేతగాని వాడు అనుకుంటున్నావా? ఫ్రెండ్ చాచి కొట్టినా చలనం లేకుండా ఉంటే చవట అనుకుంటున్నావా? సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, అవకాశం దొరికితే రివెంజ్ తీర్చుకుంటాడు. ఏమై విష్ణు, అవునా? అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయను అంకుల్. అవకాశాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఖచ్చితంగా వేదాకి తగిన బుద్ధి చెప్పే మీకు కనిపిస్తాను. నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. శుభం. డాడీ, విష్ణు కోపం చూస్తుంటే వేదాన్ని ఖచ్చితంగా ఏదో చేసేలాగే ఉన్నాడు. మన ఇంటర్ ఫ్యామిలీకి మోటివ్ అదే కదా కీర్తి. ఈ కుర్రాడు ఆవేశంలో ఏవో డైలాగులు చెప్పి వెళ్ళాడు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో ఏమైనా చేస్తాడా అని చూడాలి. బావా,
పోనీ నన్నేమైనా ట్రై చేయమంటావా? అయ్ బాబోయ్, నువ్వు పెద్ద మగుడు మరి. ముందు ఆ కుర్రాడు ఏం చేస్తాడో చూద్దాం. దాని తర్వాత మనం ఏదైనా మేజర్ స్టెప్ తీసుకోలేమో ఆలోచిద్దాం. మనకు తప్పదు కదా. ఏమైందిరా? జరిగిన అవమానం గుర్తొస్తుందిరా. నీకు అవమానంగా అనిపించట్లేదా? నిన్ను కొడితే ఒకటే, నన్ను కొడితే ఒకటేనా? కాలేజీలో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వారా? దీనంతటికి కారణం ఆ వేదనే. అవకాశం దొరకాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఈరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత మన కెమిస్ట్రీ ల్యాబ్లో 1 అవర్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది. టైం వచ్చి 7 to 7:30 అన్నమాట. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళుంటుంది. లాంగ్ వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జర్నీ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకేనే. అయితే అంజీ వస్తే పంపించేస్తాలే. సరే. లెట్స్ హ్యావ్ క్లాస్ స్టార్ట్. ఓరే విష్ణు, ఇప్పుడు అనుకున్నావో లేదో అప్పుడే అవకాశం వచ్చిందిరా. ఏంటి నువ్వు అనేది? లెక్చరర్ చెప్పింది వినలేదా? కాలేజ్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్ట్రా క్లాస్ 7:30 వరకు ఇదే కాలేజీలో తను ఉంటుంది. తను ఒక్కతే ఎలా ఉంటుంది? అందరం ఉంటాంగా. అందరం ఉంటాం రా. క్లాస్ అయిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోతాం. కానీ వేద వెళ్ళదు. వెళ్ళదా అంటే ఏంట్రా నువ్వు అనేది? నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్తాను వినండి. రాత్రంతా వేదాని కాలేజ్ ల్యాబ్లో బంధించేస్తే ప్రాబ్లం కాదా? ఏంట్రా ప్రాబ్లం? ఎవరికి రా ప్రాబ్లం? నీకా? తన మీద కన్సర్న్ చూపిస్తున్నావా? జరిగింది మర్చిపోయావా? మార్నింగ్ పవన్ గాడిని అందరి ముందు కొట్టింది. నువ్వు వద్దంటే వదిలేద్దాం. దానితో పాటు మన ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసుకోవాలి. అది చేసిన అవమానానికి ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ రాత్రికి తనని ఎలాగైనా సరే కెమికల్ ల్యాబ్లో బంధించేద్దాం. తెల్లవారులు ఇక్కడే పడి ఏడుస్తుంది. ఇంట్లో నా కూతురు ఏమైపోయిందో అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అది చాలు నాకు. నువ్వు చెప్పినట్టే చేద్దాం రా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆహా, ఈయన తీరిక పాటలు వింటున్నారు. భోజనం అయిపోయినట్టుంది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, వేరులే. అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరు.
యాండి అనపూర్ణ, భోజనం చేసావా? చేశాను. మీరు? ఇప్పుడే చేశాను. తెలుస్తూనే ఉందిలేండి. ఏంటో ఆ ఇంట్లో వంటలు? గోంగూర పచ్చడి, పాలకూర పప్పు. చాలే ఆపండి. ఇక్కడేమో మేకలు కోళ్ళు, అక్కడేమో మేకలు తినే ఆకులు. ఎలా తింటారండి? అంటే లలిత వెజిటేరియన్ కదా. కానీ మీరు ఓన్లీ వెజిటేరియన్ కాదు కదా. కష్టపడే మగాళ్ళకి ఆకుకూరలు, దొండకాయ వేపుళ్ళు ఏంటండి? ఇక్కడేమో కాళ్ళు రెగరేసుకుంటూ తిరుగుతారు, అటునుంచి వచ్చేటప్పుడు తోటకూర కట్లాగా వాడిపోయి వస్తారు. సరే సర్లే. ఏ ఎందుకంత భయం? ఆవిడగారు వినేస్తుందానా? వింటే నా మొహం వచ్చామని కొడుతుందా? సర్లేండి, ఇవన్నీ నాకెందుకు గాని. నాలుగు చూపించండి. ఎందుకు? అరే నాలుగు చూపించమంటే? అదేంటి నాలుగు పండలేదు? కిళ్ళి వేయలేదుగా. అదేంటండి, భోజనం చేసిన తర్వాత తాంబూలు వేసుకోవడం మీకు అలవాటు కదా. అంటే నా మొగుడు అని కొంగును కట్టేసుకోవడమే గాని మీ ఇష్టాలేంటో తెలుసుకోరన్నమాట ఆవిడ. అందుకే నేను తీసుకొచ్చాను. ఇదిగోండి. ఏంటన్నప్పున్నా పట్టుకోండి. ఏంటది? ఏంటి? ఏంటేంటి? ఏదో క్యాచ్ పట్టుకున్నారు కదా, ఏంటి అంటున్నాను. అబే క్యాచ్ కాదు, దోమ ఉంటే కొట్టేలా ఇలా కొట్టాను. చూపించండి. ఏంటి? చూపించండి. కిల్లి. కిళ్ళి ఎక్కడిది? ఎక్కడిదంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఇవ్వాలనుకున్నోళ్ళు ఇస్తారు. ఆవిడిచ్చిందా? లేదు, అంజీ గడిచ్చాడు. అంజీ, అంజీ, వాడిని ఎందుకు పిలుస్తున్నావు? చెప్తానుండండి. అంజీ, ఏంటోదినా? మీ అన్నయ్యకి కిల్లి తెమ్మంటావా? కిల్లి ఇచ్చావంట కదా. నేనా? అది అటు చూసి కాదు, ఇటు చూసి సమాధానం చెప్పు. అవునదా? ఇప్పుడే తెచ్చిచ్చానుగా. ఇప్పుడేనా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదు కదా. అది అంటే అంటే ఇక్కడికి రాలేదు వదినా. అక్కడి నుంచి గోడ దగ్గర నుంచి విసిరేశాను అనమాట. అన్నయ్య క్యాచ్ పెట్టేశాడు. అది అంతే కదా అన్నయ్య? అంతే. మా ఆయన ఇష్టాలేంటో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చూసుకోండి. ఇలా దొంగల్లాగా గోడ పక్క నుంచి ఏమీ అందించక్కర్లేదు. ఇదిగోండి కిల్లి, తీసుకోండి. ఉంది కదా. ఇది నేనిస్తుంది, తీసుకోండి. మరి అది
గోడ పక్క నుంచి విసిరిన వాళ్ళ మొహం మీద కొట్టండి. ఎంత పొగరు, నా మొహం మీద కొడతావా? నీతో డైరెక్ట్ గా మాట్లాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎప్పుడొకసారి వచ్చి నీ మొహం పగలు కొడతాను. ఆ కిల్లి అక్కడికి వెళ్ళినప్పుడు తిందురులే గాని పదండి లోపలికి. అంజీ, చూసావు దాని పొగరు? ఆయన కోసం నేను కిళ్ళి ఇస్తే ఎలా మాట్లాడుతుందో చూడు. అంటే ఇక్కడున్నప్పుడు నువ్వు ఇస్తావు, అక్కడున్నప్పుడు లలితోదిని చూసుకుంటుంది కదా వదినా. అంటే నాకంటే బాగా చూసుకుంటుందా తను? నాకంటే ఎక్కువ ప్రేమ ఉందా ఆయన మీద? అది కాదు వదినా, అన్నయ్య మీద మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేడు. అలాంటిది పెళ్లి కాని అర్భకుణ్ణి నన్ను అడిగితే నేనేం చెప్తాను వదినా? నువ్వేం చెప్పక్కర్లేదయ్యా. నేనిచ్చిన కిళ్ళి కాదని అక్కడ అదిచ్చిన కిళ్ళి తీసుకుంటారా? రాని అప్పుడుంటుంది మీ అన్నయ్యకి, చూస్తూ ఉండు. అమ్మయ్య, అన్నయ్యను చూసి కోటయ్య బావా అన్నయ్య అదృష్టవంతుడు అంటాడు. కాని ఇద్దరి మధ్య ఆయన తల ఎంత బొప్పి కడుతుందో ఎవరికి తెలుసు? పోనీలే, నేను 2 పెళ్లిళ్ళు అయితే చేసుకోలేదు. మొహానికి ఒక పెళ్లి కూడా జరగలేదు. ఎవరది? ఎవర్రా? ఓ, ఇది మన ఇన్నర్ వాయిస్ అనుకుంటా. ఎవరు వినలేదు, ఎవరు వినలేదు. ఎప్పుడు లేంది ఏంటండి అమ్మాయి ఫోటో ఇలా కింద పడిపోయింది? గాలికి పడుంటుంది లలిత. అది తెలుస్తుందండి, కానీ కానీ నా మనసేదో కీడు సింకిస్తోంది. ఏమైంది లలిత? ఏం లేదు, ఒక్క నిమిషం మీరు పట్టుకోండి. హలో, చెప్పమ్మా. ఏ వేద, ఎక్కడున్నావే? అయ్యో, ఎక్కడుంటానే, కాలేజ్లో ఉన్నాను. ఏంటో చెప్పు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేవే. ఏంటి, నేనేమైనా ఫ్రెండ్తో కలిసి బయట తిరుగుతున్నానా? అయ్యో, కాలేజ్కి వచ్చానని చెప్తున్నానుగా, ఇంటికి ఎందుకు అర్జెంటుగా రమ్మంటున్నావు? ఏమైందమ్మా? ఇంట్లో అయ్యో, విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదే, గోడ మీద ఉన్న నీ ఫోటో కింద పడిపోయింది. నాకేదో భయంగా ఉంది, అందుకే త్వరగా వచ్చేసేవే. బాగుందమ్మా, గాలికి ఫోటో పడిపోయిందంటే నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? అది కాదే. చూడమ్మా, నా కాలేజ్లో ఎక్స్ట్రా క్లాస్ ఉంది. ఈరోజు వచ్చే టైం కంటే కొంచెం ఆలస్యం అవుతుంది. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేశావు. అది కాదు వేదా. అయ్యో, నేను చెప్తున్నానుగా, నాకేమీ కాదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నాకు ఇంపార్టెంట్ క్లాస్ పోతుందమ్మా. అయ్యో, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు పెట్టేసి నేను చేస్తాను రే. వేదా, చెప్తుంటే వినిపించుకోదేంటండి ఇది? నేను చెప్తుంటే నువ్వు వినిపించుకుంటున్నావా? మన అమ్మాయికి ఏమీ కాదు లలిత, నువ్వేం టెన్షన్ పడకు. రా.
స్టూడెంట్స్, ఈ లెసన్లోని టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ముందు ల్యాబ్కి రండి. ఓకే? రే, దానికి ఫోన్ లేకుండా చేయి, అదే మనకు ఆయుధం అవుతుంది. ఇదిగోరా, నువ్వు చెప్పినట్టే ఫోన్ తీశాను.